ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి పయ్యావుల కేశవ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, సిబిఐ విచారణ చేపట్టాలని మండలిలో చర్చించాలని డిమాండ్ చేశారు. డిఎస్సిపై అసెంబ్లీలో చర్చించాలని, మండలిలో సైతం చర్చించాలన్నారు. అయితే ఇందుకు చైర్మన్ మాట్లాడుతూ ఇక్కడ తిరస్కరించాలని, మరోసారి మాట్లాడాలనుకుంటే బిఎస్సిలో డిసైడ్ చేసుకోవాలని సూచించారు. అయితే మెగా డిఎస్సిపై చర్చించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే బిఎస్సిలో స్పష్టం చేశామని పేర్కొన్నారు. మండలిలో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్సీల దగ్గర అంశాలు ఏమీ లేదని, రచ్చ చేయడం, అల్లరి చేసి బయటకు వెళ్లాలనేదే వాళ్ల ఆలోచన అని పయ్యావుల విమర్శించారు. నిన్నటి నుంచి ఒకే అంశం మీద, డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద చర్చించాలి, సభలో చర్చించాలి, దాన్ని ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు, అది మరి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకనగా వెనకండి వేస్తారో మాకు అర్థమవట్లేదు. వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. దీని తర్వాత చేస్తామని చెప్పి విద్యామంత్రి గారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పానండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే, బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. మేము అడుగుతున్నాం కదా, మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సి మీద డిస్కషన్ కి మీ సమయం కేటాయించాలి. ప్రతిపక్ష నాయకుడు లేస్తే కాస్త గౌరవ సభ్యుల్ని కొంచెం చైర్మన్ గారి మీద పడకండి, కాస్త హుందాగా పక్కకు జరగండి. వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లని మనం ఆ చైర్ లో కూర్చున్నప్పుడు వారి మీద పడేటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేటువంటిది ఇది మన సంస్కృతి, మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. మన ఇప్పుడు చైర్ ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. మనం నేర్చుకున్న సంస్కృతి ఇది అధ్యక్ష. నంబర్ 1, వారు రిప్లై అవుతుంటే కూర్చుంటారు. డిఎస్సి మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేం క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బిఎస్సిలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళు వినుండరు. దయచేసి వాళ్ళ మెంబర్స్ ఇంటే అర్థమవుతుంది అధ్యక్ష. తమరు ఉండాల్సిన దగ్గర ఫర్మ్ గా ఉండాలి అధ్యక్ష. కొంచెం తమరు ఫర్మ్ గా లేకపోతే సభ జరపడం కూడా కష్టమవుతుంది అధ్యక్ష.